మందిని ఉరి చేసి చంపినటువంటి రాజులు కానీ నియంతలు కానీ ఇవాళ ఉన్నారా? ఎంతో మందిని చంపిన హిట్లర్ ఇవాళ ఉన్నాడా? ఆలోచించండి సింపుల్. ఏమంటున్నారు బ్రదర్? రాజేందర్ రెడ్డి సింగసాని రాజకీయ పార్టీలకు 1000 కోట్లు చందాలు ఇచ్చిన గేమింగ్ కంపెనీల మీద వాళ్ళు నిర్వహిస్తున్న యాప్ల మీద చర్యలు ఉండవు, కానీ లక్షలు తీసుకున్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వాము. అదే బ్రదర్ నేను పొద్దున పెట్టిన, అదే 1 గంట 2 గంటల ముందు పెట్టిన. కరెక్ట్, వాస్తవం. వెరీ అన్ఫార్చునేట్ బ్రదర్. ఇప్పుడు ప్రజలందరూ ఒక్కటే ఆలోచించండి. ఇలా ఈ అదానీలు అంబానీలు ఇంకో ఆయన ఓకే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సోకాలు ధనవంతులు వాళ్ళు తయారు చేసిన, ఇప్పుడు ఒక ఆయన కార్లు తయారు చేస్తాడు, లేకపోతే ఒక ఆయన ఇంకో వస్తువులు తయారు చేస్తాడు, ఇంకో ఆయన జియో అంటాడు, ఇంకో ఆయన ఇన్సూరెన్స్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. సో వీళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ సేవలు కానీ ఎవరు కొనుక్కోవాలి? ప్రజలు కొనుక్కోవాలి. రైట్? ప్రజలు కొనుక్కోవాలంటే నువ్వు ప్రజల దగ్గర పైసలు ఆడాలి కదా. ఉన్న సంపద అంతా తీసుకుపోయి మాకు దొడ్డు రేషన్ బియ్యం ఇచ్చి మా దగ్గర ఉన్న పైసలు భూములు అన్ని ఎత్తుకుపోయి కొద్ది మంది చేలో పెట్టినావు అనుకో, నీ వస్తువులు ఎవడు కొనుక్కోవాలి? ఆ కొద్ది మంది ఎన్ని కొనుక్కుంటాడు? ఒక ఆయన 100 కార్లు కొనుక్కున్నాడు, ఇక ఆ 100 కార్లు పెట్టడానికి ఆయనకు జగలేదు, ఇంకో 100 ఏడ కొనుక్కుంటాడు? దాని బదులు ఆ సంపద అందరి దగ్గరికి వచ్చింది అనుకో, మనిషికి ఒక కారు కొనుక్కుంటే 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల కార్లు కొనుక్కుంటారు. అదే అదాని ఎన్ని కొనుక్కుంటాడు? అంబానీ ఎన్ని కొనుక్కుంటాడు? అంటే కార్ల స్థానంలో నువ్వు ఏదైనా పెట్టుకో, ఇల్లులు పెట్టుకో, ఇంకోటి పెట్టుకో. అంటే ఏమంటున్నా, సంపద అందరి దగ్గర చేలో పైసలు ఆడితే డిస్ట్రిబ్యూట్ అయితే మనీ రొటేషన్ జరుగుతుంది, అందరికి పని దొరుకుతుంది. ఆ యొక్క నువ్వు కొనుక్కున్న వస్తువులు నువ్వు తయారు చేసిన వస్తువులు కానీ నువ్వు అందిస్తున్న సేవలు కానీ కొనుక్కోవడానికి ప్రజలు ఉంటారు. నువ్వు ఎవ్వరి దగ్గర అందరిని పిచ్చగాలం చేసి నువ్వు ఆ యొక్క దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే మరి నువ్వు తయారు చేసిన వస్తువులు ఎవడు కొనుక్కోవాలి? ఆలోచించండి ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయి ఇప్పుడు నువ్వు చందాల గురించి, ఈ చందాస్ ఇప్పుడు టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేసినావు సడన్ గా. ఓకే, ఎందుకు చేసినావు? అది వ్యాలిడిటీ ఉందా? ఆ యాప్ ఉండడం వల్ల ఎవరికి నష్టం జరిగింది? అది దానికి ఎలాంటి ఒక చర్చ లేదు. అది ఉండడం వల్ల ప్రజలకి మోర్ క్రియేటివ్గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఎవరికి వచ్చిన నష్టం లేదు. అందరికి 4 పైసలు వస్తుండే. సడన్ గా ఒక రోజు బంద్ చేసినావు, ఎందుకంటే చైనా పేరు చెప్పినావు. మరి చైనా పేరు మీద టిక్ టాక్ బ్యాన్ చేసినప్పుడు చైనా వస్తువులు కూడా బ్యాన్ చేయి. ఆ వస్తువులు మన దేశం కంటే మన దేశంలో తయారు చేసుకోలేమా? అంటే సమాధానం లేదు. అంటే నువ్వు ఒక షో చేస్తున్నావు. ఓకే, అర్థమైందా? మళ్ళీ చైనా కంపెనీలకు వెళ్ళి మళ్ళీ చందాల వరకు వచ్చినాయి, మళ్ళీ అదే బీజేపీకి వచ్చినాయి. సిమిలర్లీ ఇలా టిక్ టాక్ బ్యాన్ చేసే శక్తి నీ చేలో ఉన్నప్పుడు మరి ఈ యాప్లను బ్యాన్ చేసే శక్తి నీకెందుకు లేదు? వాళ్ళెవరో ఈయన ప్రమోట్ చేసిండు, ఆమె ప్రమోట్ చేసింది, వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎన్ని తీసుకున్నారు? వాళ్ళు చెప్తున్న ప్రకారం లక్షలనే ఉంది వాళ్ళ లెక్క. ఓకే, ఆమె ఏం చెప్తుంది? మన ఆమె పేరేంది, విష్ణుప్రియ ఏం చెప్తుంది? 9 లక్షల చొప్పున 9 లక్షల చొప్పున 10 సార్లకు 90 లక్షలు తీసుకున్నా అని చెప్తుంది. సో అంటే ఆమెకు అన్ని వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకి కూడా 90, 50 ఎన్నో లక్షలు వచ్చి ఉంటాయి. ఒక 30 లక్షలు ఎన్నో వచ్చి ఉంటాయి సమ అమౌంట్. సో ఇదేమి మొత్తం కలిపితే కూడా 1 కోటి దాటలేదు ఒక్కొక్కరికి. అంటే మొత్తం ఇప్పుడు నువ్వు 75 మంది అంటే 75 మందికి మనిషికి 1 కోటి వేసుకుందాం, మొత్తం కలిపితే కూడా 100 కోట్లు దాటలేదు కదా. రైట్? మరి గేమింగ్ కంపెనీ వాడు ఒక ఏం పేరు ఉంది, వాడు చెన్నైలో ఉంటాడు. సో వాని పేరు శాంసంగ్ ఏదో ఉంది వాని పేరు. సో వాని మీద 6 సార్లు ఐటీ దాడులు చేసి వాడు యొక్క ఎలక్టోరల్ బాండ్స్ కింద ఈ రాజకీయ పార్టీలకు 1300 కోట్లకు పైగా డొనేషన్ ఇచ్చాడు, చందాలు ఇచ్చాడు. అందులో 50% ఒక బీజేపీకే ఇచ్చాడు. అర్థమైందా? సో అంటే నువ్వు గేమింగ్ కంపెనీలు ఆ యొక్క ఎవడైతే సోర్స్ ఉన్నారో వాని మీద చర్యలు తీసుకుంటలేవు, యాప్లను బ్యాన్ చేస్తలేవు, కానీ ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నావు. వాళ్ళు కింది స్థాయిలో బాగుపడితే ఏమైంది? మరి చట్ట ప్రకారం నేరం అయితే గేమింగ్ కంపెనీ వాడు కూడా నేరమే. వీళ్ళ మీద పోలీస్ కేసు అయినప్పుడు వాని మీద కూడా వేయాలి కదా. నువ్వు సోర్స్ని కొట్టకుండా కింద వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? అంటే నాకు అర్థమైతుంది ఏమైంది, ఇప్పుడు ఎవడో బీఫ్ కంపెనీలన్నీ భారతదేశంలో ఉన్నాయి, బ్రాహ్మణులు అయినాయి, ఉత్తర భారతదేశం తెల్ల బ్రాహ్మణులు అయినాయి. కానీ ఎవడో ఎద్దుని యొక్క పశువుని ఆవును యొక్క బర్రెను ఇంకోటి తీసుకుపోయి వాళ్ళు ఏదో యొక్క ముసలిది అయిందో లేకపోతే దాన్ని పాలిస్తలేదో ఏదో ఉంటే వాళ్ళు తీసుకుపోతే వాళ్ళని కొడుతున్నావు, గోమాత అంటున్నావు. మరి గోమాత అన్నప్పుడు భారతదేశంలో బీఫ్ కంపెనీలే ఉండొద్దు కదా. మళ్ళీ అవి కూడా అవన్నిటికి ఓనర్లు బ్రాహ్మణులే ఉంటారు. అంటే మనకేమర్థమవుతుంది? అరే నువ్వన్నీ చంపుకొని తింటే మాకు గోవులు ఎక్కడిరా అని చెప్తున్నాడు వాడు. ఇస్కాన్ కింద మొత్తం ఉన్న గోవులన్నీ వాటిని కలేబరాలు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎవరు? ఇదే బ్రాహ్మణులు.
అంటే బేసికల్ ఏం చెప్తున్నావు, తిన్నా దోపిడీ చేసుకున్నా భూములైనా ఖనిజాలైనా బొగ్గు అయినా ఇంకోటైనా ఈ యొక్క ఆవులైనా మేమే తినాలే, మేమే బీజేపీ వాళ్ళే బ్రాహ్మణులే తినాలే, మిగతా ఎవరు తినొద్దు అని చెప్తున్నావు. ఆ గేమింగ్ కంపెనీ ద్వారా వచ్చిన పైసలు మాకే రావాలి. ఐటీ గీటీ ఈ సిబిఐ ఈడీ ఐటీ ఎందుకు అంటే మధ్యలో ఎవరు తినొద్దు, మాకు రావాలి. ఎవరి దగ్గర పైసలు ఆడొద్దు, ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండొద్దు, సామాన్యుల దగ్గర పైసలు ఉండొద్దు. నా గుళ్ళ దాచిపెట్టుకుంటా నాగబంధాలేసి, నా బీజేపీ అర్రలు దాచిపెట్టుకుంటా, అదాని పొరలు దాచిపెట్టుకుంటా, ఇట్లా నడుస్తున్నది ఈ కథ. లేకపోతే మొత్తానికి బ్యాన్ చేస్తారు కదా, సోర్స్ని బ్యాన్ చేస్తారు. టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు ఇవన్నీ బ్యాన్ చేయడానికి ఏంది? ఈ పొరగాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు అంటే ఈ పొరగాళ్ళ దగ్గర పైసలు ఆడవద్దు. సింపుల్. నోట్బందీ, నోట్ల రద్దు చేసింది. ఇప్పుడు నోట్ల రద్దు గురించి చెప్పింది కదా గ్రాక్. సో నోట్ల రద్దు ఏంది? నోట్ల రద్దు 99.100 రూపాయలు బ్యాన్ చేస్తే, నీ పాత నోట్లు రద్దు చేస్తే ఆ 100 పాత నోట్లకి వెళ్ళి 99.3 నోట్లు మళ్ళీ చలామణిలోకి వచ్చినాయి. ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఆ పాత ఇచ్చేసి కొత్తవి తెచ్చుకున్నారు 99. అంటే 0.7% నోట్లు చెల్లలేదు, చినిగిపోయినాయి, కాలిపోయినాయి. అంటే 0.7% నోట్ల రద్దు కోసం అంతమందిని చంపినవా, అంతమందిని ఇబ్బంది పెట్టినవా? అంటే నల్లధనం లేదు, గిల్లధనం లేదని అర్థమవుతుంది కదా. ఏం చేసిండు అక్కడ? ప్రతిపక్షాల దగ్గర అన్ని ప్రతిపక్షాలు చంపడానికి నోట్ల రద్దు తెచ్చిండు. ప్రతిపక్షాలు వాడు దోసుకున్న సొమ్ము వాడు ఎంతో కొంత దోసుకుని ఉంటాడు కదా, 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు. సో ఆ ప్రతిపక్షాలు వాడు అధికారంలో దోసుకున్న సొమ్ము చెల్లొద్దు. ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకపోతే, వాళ్ళు ఎన్నికల ఖర్చు పెట్టలేకపోతే ప్రతిపక్షాలు గెలవవు. ప్రతిపక్షాలు చంపడానికి వాడు నోట్ల రద్దు చేయడం వల్ల అప్పుడు ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అందరూ చచ్చిపోయారు. అర్థమైందా? సో ఆ విధంగా చిరు వ్యాపారస్తులని ప్రతిపక్షాలను చంపి అదానీల అంబానీలను బీజేపీకి మాత్రమే పైసలు ఉండేటట్టు చేయడానికి నోట్ల రద్దు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చిండు. అప్పటి నుంచి భారతదేశము మళ్ళా రివర్స్ అయితలేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఆ తర్వాత ఈ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక ఇక మొత్తం పీకింది. ఈ రెండింటితోటి భారతదేశం సంఖ్య నాకు ఇచ్చింది. కోవిడ్ కూడా వీళ్ళు అది కావాలని చేసింది, అది న్యాచురల్గా వచ్చింది కదా, కావాలని భయపెట్టించారు, కావాలని చేసింది. ఓకే, గట్ల తయారైన గలీజ్ నా కొడుకులు తయారైన. కాబట్టి అన్ని విషయాల మీద కూలంకషంగా వాస్తవాలు చెప్దాం మిత్రులారా, నిజంలో బతుకుదాం. ఓకే.